ఈరోజు చాలా ఉత్సాహభరితంగా ఉంది ప్రాంతం అంతా. ఎంతమంది యువతంతా వచ్చారు అంటే దేన్నైనా పడగొట్టాలన్నా నిలబెట్టాలన్నా యువతే. కాబట్టి ఈరోజు ఇంతమంది ఈరోజు ఇలా జాయిన్ అవుతున్నారు అని అంటే మా బలగం పెరిగిపోతా ఉంది. చాలా చాలా ఆనందంగా ఉంది. ఎన్ని 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 అబద్ధాలు, మోసాలు, అక్రమాలు, అరాచకాలు చేశారు ఆ గడిచిన 5 ఏళ్లలో చూస్తూ వచ్చాము. ఇంకా మనకు ఓర్పు ఉందా? ఇంకా ఓర్చుకుందామా అని అడుగుతున్నా. ఇంకా మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇద్దామా? ఏమ్మా చెప్పండి, మీరు ఇంకొక ఛాన్స్ ఇద్దామా? మనకొద్దు. ఇంకా జరగండి జగన్ గారు, జరగండి అనండి అందరూ. 30,000 మంది ఆడపిల్లలు అపహరణకి గురయ్యి అన్న పవన్ కళ్యాణ్ ఆవేదనతో అడిగితే 3 పెళ్లిల గురించి మాట్లాడతాడు మన అద్భుతమైన ముఖ్యమంత్రి. అంటే రాష్ట్రం మీద, రాష్ట్ర పరిస్థితి మీద, పేద ప్రజల ఇబ్బందుల మీద ఉన్న అవగాహన అంతటిది ఆ ముఖ్యమంత్రికి. అది మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజు మనందరి కోసం ఎన్నో రకాలైన త్యాగాలు చేసి ఆయన ఆస్తులు అమ్ముకొని కొన్ని సీట్లకు మాత్రమే పరిమితం అయిపోయి, ఎంత శక్తి ఉన్నా కూడా కొన్ని సీట్లకు మాత్రమే పరిమితం అయిపోయి ఈ రోజు మన రాజ్యం కోసం, మన ఈ రాష్ట్రం కోసం ఆయన ముందడుగు వేసి కలిస్తే వెక్కిరిచ్చాడు మన అద్భుతమైన జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఏ మాత్రం కూడా ప్రజల మీద, ఈ రాష్ట్రాభివృద్ధి మీద ఎటువంటి అవగాహన లేని ముఖ్యమంత్రిని గడిచిన 5 ఏళ్ల నుంచి భరుస్తూ వచ్చాం మనం. సమయాభావం వల్ల ఎక్కువ మాట్లాడలేని పరిస్థితి. కానీ మనకింకా ఈ గుంటలు వద్దు, ఈ డ్రైనేజ్ వద్దు, మనకి రోడ్లు మంచిగా ఉండాలి, ఈ యువతంతా ఎటుపోవాలి, యువతకు మంచి ఉద్యోగాలు ఉండాలి, చదువులు ఉండాలి. మరి మన ఆస్తులు మనకు ఉండాలా వద్దా? మన ఇల్లు మన పేరు మీద ఉండాలా వద్దా? ఆయన పేరు మీద రాసుకుంటాడంట. మరి ఓకేనా మనందరికి? మరి ప్రతి ఒక్కటి కూడా అన్యాక్రాంతమైపోయింది. ఇక్కడ నేను ఎంతో మంది ముస్లిం సోదరుల్ని, సోదరిమణుల్ని చూస్తున్నాను. ఈ రోజు కులం పేరుతో, మతం పేరుతో కూడా విభజించడానికి ఏమాత్రం సిగ్గుపడట్లేదు రాజకీయ నాయకులు, ఈ వైకాపా రాజకీయ నాయకులు. ఏ రోజైనా మన రాష్ట్రంలో కులమత భేదాల్ని మనం చూసామా? ఈ రోజు వచ్చి ముస్లింలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి మాట్లాడుతుంటే మనం అవన్నీ నమ్మాలా? ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో ఈ అబద్ధాలని నమ్మే ఓపిక గాని, తీరిక గాని మనకి లేవు. 9 రోజులే ఉన్నాయి. అంటే నవరాత్రులు ఉన్నాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారి అంశం వేసుకొని 10వ రోజు మనం ఏం చేయాలి? మహిషాసుర మర్దిని వేషం వేసుకొని ఈ అరాచక ప్రభుత్వాన్ని శూలంతో పొడిచి పంపించేయాలి. అదే మన ఓటు, అది మన ఓటు. ఆ ఓటుతో ఈ రాక్షస అంతం జరగాలి. ప్రతి ఒక్కరం కూడా మనం పాలు పంచుకోవాలి. రేపు జరగబోయే ఎన్నికల్లో ముందుగా ఉత్సాహంగా మనందరం 10ంటిలోపే మన ఓటును వినియోగించుకుందాం అని చెప్తున్నాను. వస్తారా అందరూ? రాని వాళ్ళందరినీ నా తమ్ముడు తీసుకొస్తారు, మాటిస్తున్నారా? సో ఇదే ఉత్సాహాన్ని కనబరుచుకుని రేపు రానున్న ఎన్నికల్లో మనమేంటో చూపిద్దాం, మన సత్తా ఏంటో చూపిద్దాం. ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు మనకేమీ చెయ్యలేరని నిరూపిద్దాం. నేను మీ పక్కనే ఉంటాను. ఈ రోజు ఎలక్షన్ల ముందు ఇక్కడే ఉన్నాను, ఎలక్షన్ అయిపోయాక కూడా ఇక్కడే ఉంటాను. ఎక్కడికి పోయేదాన్ని కాదు, నేను ఇక్కడే ఉండేదాన్ని. మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ సమస్యల కోసం వచ్చాను, పరిష్కారం కోసం వచ్చాను. అందరం కలిసి పరిష్కరించుకుందాం. దగ్గరుండి మనం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఏపీ అంటే గర్వంగా, మనం ఏపీ వాసులు అంటే గర్వపడేలా చేసుకుందాము. అమ్మలు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ, బాబాయిలు, పెద్దనాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు ఈ రోజు వినియోగించుకునే ఓటు గుర్తు పెట్టుకోండి. రేపు భావితరాలు గుర్తు చేసుకుంటారు. మీరు ఆ రోజు ఆ ఓటేసి మంచి పని చేశారు, మాకు భవిష్యత్తునిచ్చారు అని చెప్పి గర్వంగా చెప్పుకుంటారు. రేపు వద్దున వాళ్ళు మిమ్మల్ని చూసి గర్విస్తారు ఈ రోజు వేసే ఓటుని మీరు. అదే మనం పొరపాటు చేస్తే మాత్రం కొన్ని తరాల వాళ్ళు మనం క్షమించరు. ఎందుకంటే ఈ రాష్ట్రం అంతా అధోగతి పాలు అయిపోతా ఉంటది కాబట్టి.
కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకుని మనందరం సరైన నిర్ణయం తీసుకొని కూటమిని గెలిపిద్దాం. అక్కడ పవన్ అన్న త్యాగాన్ని గుర్తు చేసుకుందాం. పవన్ అన్న త్యాగాన్ని గుర్తు చేసుకుందాం. ఈ చెల్లమ్మకి అండగా ఉంటానని మాటిచ్చాడు అన్న. ఆయన్ని నమ్మొచ్చాను నేను. ఆయన్ని నమ్ముకున్న జన సైనికులందరినీ నమ్మి నేను ఈ రోజు రాజకీయాల్లో నన్ను నిలబెట్టే బాధ్యత మీదే. నన్ను నిలబెట్టే బాధ్యత మీదే. కాబట్టి ఘన విజయాన్ని సాధిద్దాం. అత్యంత మెజారిటీని చూపిద్దాం. మన బలం ఏంటో, అసలు జన సైనికులు వీర మహిళల బలం ఏంటో చూపిద్దాం. ఎట్టి పరిస్థితుల్లో మనం గెలవబోతున్నాం. రాష్ట్ర అభివృద్ధి జరగబోతా ఉంది. ఎలాంటి భయాందోళనకి మీరు గురి కావద్దు. మంచి మాటలు చెప్పి మంచి చేశాము అని చెప్పుకొని ఓటు వేయించుకునే హక్కు లేక ఈ రోజు కేవలం భయపెడుతూ ఉన్నారు, మభ్య పెడుతూ ఉన్నారు. వాటికి మనం లొంగబోము అని నిరూపించాలి. మనం గెలవబోతున్నాం. మంచి రోజులు రాబోతా ఉన్నాయి. ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు తమ్ముళ్ళు ఎంతో మంది ఈ రోజు ఈ కుటుంబంలో చేరినందుకు ఆనందిస్తూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను.